సహస్ర కేసు గురించి మనము 1 minute లో తెలుసుకుందాము. సహస్ర కేసు అంటే ఏంటి అని అంటే, ఒక 5 నుంచి 6 రోజుల క్రితము పొద్దున్నే తన తల్లిదండ్రులు యాక్చువల్లీ పనులకు వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మాత్రము స్పోర్ట్స్ డే కాబట్టి ఇంట్లో ఉండిపోయింది. అన్నయ్య కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉండి తను నార్మల్గా టీవీ చూసుకుంటుంది. చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. సో అమ్మాయి టీవీ చూస్తూ కూర్చుంది. సో ఇందులో జరిగిన థింగ్ ఏంటి అంటే, తండ్రి వచ్చేసి 1:30 టైంలో వచ్చి ఒకసారి అసలు పాప ఏం చేస్తుంది, హీజ్ మెకానిక్, పాప ఏం చేస్తుందని చూడడానికి వచ్చారు. వచ్చే టైంకి అక్కడ పాప చనిపోయింది. ఏం చేయాలి ఎవరికీ అర్థం కాదు. ఇది జరిగింది ఎక్కడ? హైదరాబాద్ నడి ఒడ్డులో, మధ్యలో సెంటర్ ఆఫ్ హైదరాబాద్, కుకట్పల్లిలో. అందరం మన హైదరాబాద్ రెసిడెంట్స్ వాళ్ళైతే షాక్ అయిపోయి ఉంటారు ఇన్సిడెంట్ కి. ఒక చిన్న బ్లేడ్ తో 20 స్టాబ్స్ చేసేసి గొంతు నమ్మేసి అమ్మాయిని చంపేశారు. ఇది జరిగింది ఎవడో పెద్ద మనిషి వచ్చి ఇదంతా చేసినట్టు, క్రిమినల్ మైండెడ్ మనిషి వచ్చి చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో ఆరోపణ ఒక మనిషి మీద వచ్చింది. వాళ్ళకి కింద అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతో గొడవ జరిగింది. వాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చి చంపేశారు అని చెప్పేసి 3 days ఇదే వాళ్ళంతా నచ్చింది. సో పోలీసులు అయితే అలా కన్క్లూషన్ కి రాలేరు కదా. సో వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశారు, కెమెరాస్ చూశారు. అక్కడ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాడు. మనకు తెలుసు ఆ టైంలో వానలు పడుతున్న టైం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాడు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంటే ఆయన కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒక చిన్న పిల్లాడు, ఒక దాదాపు 12 నుంచి 15 ఏళ్ళు ఉన్న ఒక అబ్బాయి, వాడు మైనర్ అనమాట, ఆ ఇంటి దగ్గర కనిపించాడు నాకు, చిన్న ఇండికేషన్ ఇచ్చాడు. సో వీళ్ళు సీసీ